హోసానా హోసానా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. మోసే చెప్పిన 7 సాకులు. చెప్పండి ఏంటిదంట? మోసే చెప్పిన 7 సాకులు. ఎవరితో? దేవునితో చెప్పాడు. మోసే దేవునితో చెప్పిన 7 సాకు చూస్తే బైబిల్లో తేటగా రాయబడి ఉంది. ఈ రోజున ప్రేమేంది వినబడలారా, మాయ మాటలు చెప్పి ఏదో ఒక సాకును చెప్పి తమ జీవితాన్ని తమ కాలాన్ని ముగించుకుంటూ ఉంటారు. తన పనిని తుత్తముట్టించుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి చెప్పేస్తారు. ప్రార్థనకు ఎందుకు రాలేదని అన్నప్పుడు కుదరలేదనో, ఆరోగ్యం బాగలేదనో, లేకపోతే ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట చెప్పి దాటేసుకొని వెళ్ళిపోతుంటారు. ఒకటి మనం గమనించాలి, దేవుని సన్నిధిలో ఎప్పటికి కూడా మనం తప్పించుకోలేము అనేది మాత్రం జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఎప్పటికీ కూడా మనము తప్పించుకొనలేము అనేవంటి విషయం నగ్న సత్యం. దీన్ని మాత్రం ఎప్పటికీ మీరు మర్చిపోకూడదండి. ఈ మాట మీ హృదయంలో నిత్యము స్థిరపరచబడి ఉండాలి. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మోసేతో దేవుడు ఏం చెప్తున్నాడు, మోసే ఏమంటున్నాడు, వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో మీరు ఎలా నడుచుకుంటున్నారనేది వాక్యం విన్న ప్రతి వాడికి, చెవిగల ప్రతి వాడికి ఒక గ్రహింపు అనేది కలుగుతుంది. గ్రహింపు అనేది కలుగుతుంది, ఆలోచన అనేది పుడుతుంది. చెప్పే మాటల్ని బట్టి, చదివే వాక్యాన్ని బట్టి మనం ధ్యానించేటప్పుడు తప్పనిసరిగా ఆ వాక్యం మన జీవితాన్ని సరిచేసుకునేదానికి అది ప్రయాసపడుతుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ పరిస్థితిని మార్చుకునేదానికి నీవు ప్రయత్నము చేయాలి. కానీ సాకులు మాత్రం చెప్పొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, నిందించవద్దు, అవమానకరమైన స్థితిలో ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మోసేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు మోసే దేవునితో కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో బైబిల్లో నుంచి మనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వాక్యం. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వాక్యములో ఒక వాక్య భాగం ఉంది. దయచేసి మనం చదువుకుందాం. అందుకు మోసే ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఎంతమందికి అర్థమైంది? కొంతమందిని చెప్పినప్పుడు అంటారు కదా, మనం ఏదైనా ఒకటి చెప్పినప్పుడు అన్నా నేను ఎంతటోనన్నా మీ దృష్టిలో అంటారు. ఏంటంటే వాళ్ళు అంటుంటారు. ఏదైనా మందిరం గురించి మాట్లాడినప్పుడు, ఇంకేదైనా మనం చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నేను అంతటోని కాదులేండి అని వేస్తారు టక్కున. దాన్ని ఏమంటారండి? సాకులు చెప్పటం అంటారు. సాకులు చెప్పటం. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడు మోసేతో చెప్పిన వంటి మాట. మోసే ఏమంటున్నాడు? నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడిని ప్రభువా అంటాడు. ఈ మాట 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. 4 విధాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు.
ఎలా అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకటి, మోసే అంటున్నాడు, దేవుని దృష్టిలో మోసే ఈ మాట చెప్పాడు, ఫరో యొద్దకు వెళ్ళటానికి నేను ఎంతటోని, ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడి నుంచి తోడుకొని రావటానికి నేను ఎంతటోని ప్రభువా అన్నాడు కదా. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకటి, మోసే తన జీవితంలో తాను తగ్గించుకున్నవాడుగా అన్నట్టుగా మనం చూడొచ్చు. తను తగ్గించుకున్నట్టుగా చూడొచ్చు. లేకపోతే చాలా తగ్గించుకున్న వ్యక్తి కదా అని ఎదుటోడు మెచ్చుకోవాలని ఒకవేళ అనుకోవచ్చు. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, చెప్పిన పని చేయకుండా తప్పించుకునే దానికి ఇలా అంటున్నాడని కూడా మనం అనొచ్చు, అంటారు కూడా. లేదా ఒక విధంగా దీన్ని కూడా అంటారు. ఇలా అనకుండా ఉండరు. కానీ ఏది ఏమైనా సరే, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసేను పిలిచి మాటను చెప్పాడు. మోసేను పిలిచి ఇలా చక్కగా ఆయన తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మరొక మాటను మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక మాట కూడా రాయబడింది. 12వ వాక్యం కూడా చూడండి. దేవుడు అంటాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇదే నీకు సూచన. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుడు మోసేను పిలిచి వెళ్ళమన్నాడు. అప్పుడు మోసే ఎక్కడున్నాడంటే, అరణ్యములో మందను మేపుకొని చుండగా దేవుడు మోసేను పిలిచాడు. మండుచున్న పొదల నుండి దేవుడు మోసేను పిలిచి, నువ్వు వెంటనే ఫరో యొద్దకు వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళాలి, అక్కడ నా ప్రజలు నువ్వు అక్కడి నుంచి బయటికి తీసుకురావాలి. అక్కడ దేవుని ప్రజలు ఎక్కడున్నారండి? బానిసలుగా మార్చబడ్డారు. కష్టాల మధ్యలో వారు ఉన్నారు. భయానకమైన స్థితిలో వారు బ్రతుకుతున్నారు. నా ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలి, కానీ వారికి స్వేచ్ఛ లేకుండా పోయింది. గల కారణం ఏంటి తెలుసా? ఈ రోజుల్లో ప్రేమేంది బిడ్డలారా, చాలామందిని మనం చూస్తుంటామండి. మనిషిగా బ్రతకవలసినటువంటి వాడు రాక్షసుడుగా బ్రతుకుతున్నాడు, దొంగగా బ్రతుకుతున్నాడు, పనికిమాలిన వాడుగా బ్రతుకుతున్నాడు, వ్యభిచారిగా బ్రతుకుతున్నాడు, యేసదారిగా బ్రతుకుతున్నాడు, పేకాటాడేవాడుగా బ్రతుకుతున్నాడు. భయానకమైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు. మనిషి దేనికి బానిసయ్యాడు? ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు బానిసైపోయారు. దేవుడు అంటాడు, వాటి నుండి వారిని విడిపించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందులో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నీ జీవితంలో మొదట ఆ కష్టం ఏంటో గుర్తెరగాలి. ఆ కష్టం ఎటువంటిది అనేది గుర్తించాలి. నువ్వు బానిసవా, స్వేచ్ఛగా బ్రతుకుతున్నావా, యథార్థవంతుడువా, ఏంటంటే ఎలా బ్రతుకుతున్నావు అనేది, ఆ కష్టం అనేది నీకు తెలియాలి. తెలిసేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం చూసి చూడనట్టుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి మనం గమనించాలి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, అబ్రహాముతో దేవుడు అన్నాడు, పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ గమనించాలి, దేవుడు పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట చెప్పినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి ఎందుకు వచ్చినట్లు ఒకటి మనం గమనించాలి. నువ్వు మనిషిగానే ఉన్నావు, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, ఏంటండి అన్ని విధాలుగా బాగుంది, చూడటానికి అందంగా కనపడుతున్నావు, అన్ని విధాలుగా బాగున్నావు, నేను పర్ఫెక్ట్ అని నువ్వు అంటున్నావు, బాగానే ఉంది. నువ్వు దేని ద్వారా బలహీనపరచబడతావో సాతానుకు బాగుగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నడుస్తున్న దేవుని మార్గంలో, నీ జీవిత యాత్ర ప్రయాణాల్లో ఎన్నో సమస్యలు వస్తాయి. లోకాశలు చూపించే వాళ్ళు ఉంటారు, డబ్బు చూపించవంటి వాళ్ళు ఉంటారు, బంగారాన్ని చూపించవంటి వాళ్ళు ఉంటారు. నీ మార్గాన్ని తప్పించి నేను బానిసగా చేయటమే సాతాను యొక్క పని. అందుకని నువ్వు జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.
దేవుడు అన్నాడు, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని నేను ఇస్తానని దేవుడు చెప్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి ఎందుకు వచ్చారు? గల కారణం ఏమిటి? దేశమంతటా కనాను దేశానికి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో కరువు వచ్చిందని తెలుసుకొని యాకోబు ఎక్కడ విన్నాడంటండి? ఎక్కడ సమృద్ధి ఆహారం ఉందని విన్నాడంట? ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందని విన్నాడు. సాతాను పని ఏంటండి? వినకూడని సంగతులను వినేటట్లు చేస్తాడు. వినకూడని సంగతులు వినేటట్లు చేస్తాడు. అది ఎవరికి చేస్తాడంటే, నీతి నిజాయితీగా ప్రేమతో ఆత్మీయంగా బ్రతికి వంటి వారిని సాతాను మోసపరచడానికి చేస్తాడు. పెద్దోళ్ళు అంటుంటారు, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుందంట. దొంగోడికి ఎగస్టాలు ఎక్కువ, దొంగదానికి ఎగస్టలు ఎక్కువ. ఎందుకని? తను చేసిన వంటి తప్పులను, తను చేసిన పొరపాట్లు ఎదుటివాడికి తెలియదు అన్నట్టుగా మనలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే మామూలుగా ఉండదు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడు మోసేతో చెప్పాడు, నువ్వు వెంటనే ఫరో యొద్దకు వెళ్ళాలి, ఐగుప్తు ప్రజలు నా ప్రజల యొద్దకు వెళ్ళాలి, వారిని తోడుకొని బయటికి రావాలంటే మోసే ఒకే మాట చెప్పాడు. ఏమని? నేను అంత తోడిని కాదయ్యా అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి, అంతేగాని సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. సాకులు చెప్పాల్సిన అవసరము లేదు. సాకులు చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు మందిరానికి రాలేదు ఆదివారం అంటే ఏదేదో చెప్తారు, ఏదేదో కథనాలు చెప్తుంటారు. ఏంటని? బంధువులు వచ్చారనో, లేకపోతే ఇంకెవరిని వచ్చారనో, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక రకంగా చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటండి? నువ్వు ఎంత తప్పించుకొని తిరిగినంత మాత్రం దేవుని సన్నిధిలో తప్పించబడలేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని మోసేను పిలిచి దేవుడు ఏమన్నాడండి? ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి వారిని తోడుకొని పోవుటకు వారి యొద్దకు నీవు వెళ్ళమంటే మోసే ఏమన్నాడంట? నేను అంతటి వాడను కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. 3వ అధ్యాయం 13వ వాక్యం. నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, మోసే దేవునితో అంటున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నేను రాసుకున్నాను, నేనేమి చెప్పవలెను. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంతటి వాడను కాను, నేను అంతటి వాడను కాను ప్రభు అంటాడు. ఒకటేమో వాళ్ళ యొద్దకు వెళ్ళి వారిని తీసుకొచ్చేంత శక్తి, ఆ సామర్థ్యం నా దగ్గర లేదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథ లేఖనములో మోసే దేవునితో చెప్తున్నాడు. ఒకటి తగ్గింపుగా అనుకోవచ్చు, లేక దేవుని భయం కలిగి మాట్లాడి ఉండొచ్చు. అడిగే దాంట్లో తప్పేమీ లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎవడైనా తెరసాటును వచ్చి నేనంటే ఎవరు అనుకున్నావు అని అడిగితే మీరేమంటారు? నువ్వు ఎవరో మాకెట్ట తెలుసుదిరా, నువ్వు బయటకు వస్తే కదా తెలిసేది అంటారు. అవునా కదా? అందుకని ప్రభువైన యేసుక్రీస్తును మోసే ఏమని మాట్లాడుతున్నాడండి?
ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడని వారితో చెప్పగా వారు ఆయన పేరేమిటి అని అడిగినప్పుడు నేనేమని చెప్పవలేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుడు వెంటనే సమాధానం వారికి ఇచ్చాడు. వారికి వెంటనే సమాధానం ఇచ్చాడు. 14వ వాక్యం ఏమంటున్నాడు తెలుసా? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పగా, మరియు ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడు, ప్రతి విషయంలో కూడా దేవుని పని విషయంలో మోసే ఏం చెప్తున్నాడండి? సాకులు చెప్పుకుంటూ వస్తున్నాడు. సాకులు చెప్పుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళరా బాబు అంటే, సరే అక్కడికి వెళ్తాను, బాగానే ఉంది, నేను అంతటి వాడిని కాదు ప్రభు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించి అంతటి కాదు ప్రభు అని ఏదో ఒక రకంగా చెప్తే, కుదరదు వెళ్ళాల్సిందని దేవుడు అన్న తర్వాత మొత్తానికి మళ్ళీ రెండోసారి, సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి అడగవలసినవంటి మాట. ఇప్పుడు మీరందరూ మందిరానికి వస్తున్నారు. మందిరానికి వచ్చిన తర్వాత కొంతమంది మిమ్మల్ని అడుగుతారు, ఒరే మీరు మందిరానికి వెళ్తున్నారు కదా, ప్రతి ఆదివారం ప్రతి శనివారం మందిరానికి వెళ్తున్నారు కదా, మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అని అడిగితే ఏం చెప్తారు? సమాధానం ఏం చెప్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు? వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్తారంటే, అయ్యా మేము మందిరానికి వెళ్తాం, మోకరిస్తాం, ప్రార్థన చేసుకుంటాం, మా కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, మా సేవకుల క్షేమం కొరకు, మా రాష్ట్రం మా దేశం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తాం. సేవకులు చెప్పే వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని విని ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని వచ్చేస్తాం. అప్పుడు వారికి కూడా ఒక ఆలోచన కలుగుతుంది. ఏమని ఆలోచన? ఇక్కడ చేసుకోవచ్చు కదా, అక్కడికే పోయి చేయాలేంటని అని అంటారు. ఎందుకంటే నువ్వు ఒక్క మాట స్టార్ట్ చేస్తే వాడు ఎన్నో అర్థాలు నీ దగ్గరికి తీసుకొస్తాడు. దానికి నువ్వు సమాధానం చెప్పాలంటే చెప్పలేవు. కరెక్ట్గా సమాధానం చెప్పాలి, నీ మార్గంలో నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి. మోసే చేసిన పని ఏంటి? సరే నువ్వు వెళ్ళమంటావు, నేను వెళ్తాను, తప్పేం కాదు, సరే మంచిదే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పమంటావు? ప్రైజ్ ద లార్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పమంటావు? ఏంటండి చెప్పండి, ఫ్యాన్ గుర్తా సైకిల్ గుర్తా అని చెప్పమంటావు, ఏం చెప్పమంటావు అని అన్నప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడను. ప్రైజ్ ద లార్డ్. సైకిల్ గుర్తు కాదు, ఫ్యాన్ గుర్తు కాదు, నేను ఉన్నవాడను అనువాడను. ప్రైజ్ ద లార్డ్. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడను. ప్రైజ్ ద లార్డ్. ఆది నుండి అంతం వరకు మిమ్మల్ని నడిపించుచున్న దేవుడే నన్నే మీ యొద్దకు పంపించాడని వారితో చెప్పమంటాడు. సమస్తమును జరిగించుచున్న దేవుడు మీ యొద్దకు పంపించాడని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోకి వచ్చి బానిస అయిపోవడానికి గల కారణం ఏంటంటే, రాకూడదనే చోటికి వాళ్ళు వచ్చారు. ఒకటి ఏంటంటే, మనం నడిచే మార్గంలో కరువు వస్తుంది, నిందలు వస్తాయి, ఏంటండి అనేకులు శత్రువులు ఎదురవుతారు, అనేకమంటి భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎన్ని ఎదురు వచ్చినా నువ్వు కదలకుండా నిత్యం ప్రభు సన్నిధిలో నీవు నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఆహారం అక్కడ ఉంది అనేసరికి యాకోబు కుటుంబం అంతా ఎక్కడికి బయలుదేరారండి? ఐగుప్తుకి వచ్చారు. ఐగుప్తుకి బయలుదేరారు. నీ జీవితంలో ఎక్కడైనా నీకు మేలు కలుగుతుంది, శారీరకంగా ఎవరైనా నాకు సహాయం చేస్తారు, చేసేవాళ్ళు పలానా చోట ఉన్నారు అని ఒకవేళ నువ్వు అనుకొని ఆ ప్రాంతానికి వెళితే, అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు వారికి బానిసగా మారాల్సిన అవకాశం వస్తుంది. వారికి బానిసగా మారాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. వారికి నువ్వు బానిసగా మారకుండా ఉండాలంటే నువ్వు కష్టపడు, వెదిరించు, ధైర్యంగా నిలబడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ప్రభువే నీకు సహాయము చేస్తాడు. అందుకని యాకోబు కుటుంబం ఏం చేసిందండి? ఐగుప్తుకి చేరటం వలన అక్కడికి వెళ్ళారు. బాగుంది, ధనం దొరికింది, కడుపు నిండా తిండి దొరికింది. చివరికి పోగొట్టుకున్న కొడుకు కనపడ్డాడు, ఐగుప్తుకి రాజు అయ్యాడు. ఇంకా మాకేముంది అనుకున్నారు, సర్వస్వం మాదే కదా అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత
ఒక స్వరం వినపడింది. ఏంటి ఆ స్వరం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు తెలియకుండా మరొక రాజు ఐగుప్తుకి పరిపాలించటం మొదలుపెట్టాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు ఏం చేశారు తెలుసా? వాళ్ళు మనవాళ్ళు కాదు, మన దేశస్తులు కాదు, మన మతస్థులు కాదు, మన కులస్తులు కాదు. వారు అభివృద్ధి పరచబడటానికి వీలు లేదు అని చెప్పి ఆ రాజు ఏం చేశాడు తెలుసా? హెబ్రీలకు పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపటం మొదలుపెట్టాడు. వారిని చంపించటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతడు ఎంత చేసినా ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పరచబడుతూనే వచ్చారు. దీనికి అంతటి కారణం ఏంటి తెలుసా? అక్కడ ధనం ఉంది అని విన్నాడే యాకోబు చేసిన పని. ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషి ద్వారా కుటుంబం అంతటా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా సంఘం అంతా బాధపడాల్సి వస్తుంది. ఒకరు చేసిన పొరపాటును బట్టి ఒక వ్యక్తి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితి కలగకుండా ఉండాలంటే సాకులు చెప్పటం మానాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని మోసే అంటాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలేను అని దేవుని అడగగా నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అంటే అర్థం ఏంటి? కడపటి వాడను, మొదటి వాడను, నిన్ను సృష్టించిన వాడను నేనే, సమస్తమును నీకు అనుగ్రహించువాడను. ప్రైజ్ ద లార్డ్. అందుకని మోసే ఏం చేశాడంటే దేవుని మాటను విని ఐగుప్తునకు వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదట ఆయన చెప్పింది ఏంటి? నేను అంతటి వాడను కాను. రెండోది ఏం చెప్పాడు? నేను ఏమి వారి యొద్దకు వెళ్ళి ఏమి చెప్పవలేను. అప్పుడు దేవుడు చెప్పాడు ఉన్నవాడును అనువాడును. మూడో విషయం 4వ అధ్యాయం మొదటి వాక్యం. అందుకు మోసే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాటలను వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనున్నది ఏమిటి అని. అందుకు మోసే కర్ర అనిన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో మొదట ఏమో నేను అంతటి వాడిని కాదు ప్రభు అన్నాడు. రెండోదేమో తప్పదు కదా, నేను వెళ్తాను కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చెప్పమంటావు అన్నాడు. మూడోది ఏంటంటే నేను ఎంత చెప్పినా వాళ్ళు నా మాటని నమ్మరు. నేను ఎంత చెప్పినా ఈ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. సేవకుడు చెప్పిన మాట నమ్మరు. దేవుడు చెప్పిన మాటని అవ్వ ఆదాము ఇద్దరు విన్నారు కదండి. ఇద్దరు విన్నారు. ఇద్దరు విని అది తింటే చస్తారన్నప్పుడు ఈమె ఎక్కువగా దేని మీద ఫోకస్ పెట్టిందండి? చెప్పండి, దేని మీద ఫోకస్ పెట్టింది? తినకూడదనే పండు మీదనే పెట్టింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మోసే విషయంలో దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చక్కగా చెప్పాడు. అక్కడికి వెళ్ళు, ఉన్నవాడను అనువాడనని చెప్పు, ఆది అంతమైన దేవుడు, మొదటి వాడను కడపటి వాడను, ఇప్పుడు దాకా మిమ్మల్ని పోషించుచున్నవాడను, నడిపించుచున్నవాడను, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పొచ్చు కదా అని అంటే దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత మోసే అంటాడు, అయ్యా ఆ ప్రజలు నా మాటను పొరపాటున కూడా వాళ్ళు ఏమంటున్నారండి? పొరపాటున కూడా వాళ్ళు నా మాటను నమ్మరు. అయితే దేవుడు చెప్పాడు, ఏమని అన్నాడు? నీ చేతిలో ఉన్నది, చెప్పండి ఏమన్నాడు ఆయన? నీ చేతిలో ఉన్నది అనగా ఏమన్నారు వాళ్ళు? అందుకు అతడు కర్ర నేను. 3వ వాక్యం, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనగా అతడు దాన్ని నేలను పడవేయగానే అది పాము అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. మరలా పట్టుకోగానే ఏమైపోయింది? ఇప్పుడైనా మోసే నమ్మాలా లేదా?
నీ జీవితంలో ఎన్నో స్వస్థతలు అనుభవించావు, నీ కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలను చూసావు, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నావు. ఈ రోజున ఎందుకు నమ్మలేకుండా పోతున్నావు? ఎందుకు దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం చేస్తున్నావు? పోయిన వారం కొన్ని పేర్లు రాసి ఇచ్చారు. 12 గంటల 15 నిమిషాలకు వచ్చి ఉన్నారు. ఒకడు 12 గంటల 15 నిమిషాలకు వచ్చి ఉన్నారు. లిస్టులు నా దగ్గర ఉన్నాయి, ఈరోజు కూడా రాయమన్నాను, రాశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారు చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఎలా అద్భుత కార్యాలు పొందుతారు? వారి జీవితంలో ఎలా సమాధానం సంతోషాన్ని అనుభవిస్తారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం ఇలా చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని మోసే చెప్పిన దానికి దేవుడు కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను అక్కడికి వెళ్తాను, ఏంటండి, వెళ్ళినా కూడా నా మాటను వాళ్ళు పొరపాటును కూడా నమ్మరన్నాడు. అప్పుడు దేవుడు ఆ చేతిలో ఉన్న కర్రను పడేయమన్నప్పుడు వారు కింద పడేశారు. ఆ తర్వాత ఆ కర్ర ఏమైపోయిందంట? పాము అయిపోయింది. మరలా పట్టుకోగానే పాము ఏమైపోయిందండి? కర్ర అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. మరి ఇంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలా? ఇంతకంటే గొప్ప కార్యం ఏం కావాలండి నీకు? ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్పినట్లుగా మోసే ఆ విధంగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. 4వ అధ్యాయము, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వాక్యం, 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాటలాడినప్పటి నుండి నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎన్ని సాకులో తప్పించుకునేదానికి, దేవుని మందిరానికి ఎందుకు లేటుగా వచ్చావు అన్నదానికి ఎన్ని సాకులో. మోసేను దేవుడు ఐగుప్తుకి వెళ్ళరా బాబు అంటే ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు చూడండి. ఆ మండుచున్న పొద దగ్గరే ఉండి, ఆ మండుచున్న పొద దగ్గర నిలబడుకొని దేవుని దగ్గర మోసే ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు. ఒరే, నువ్వు ఐగుప్తుకి వెళ్ళరా, నా ప్రజలు నశించిపోతున్నారు. ఏంటండి, ఒకడు చేసిన పాపానికి అందరు నలిగిపోతున్నారు. యాకోబు చేసిన వంటి పనికి ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసగా మారిపోయారు. ఆ రోజు అతన్ని రాకుండా ఉంటే, ఆ కరువును ఖడ్గాన్ని తట్టుకొని ఐగుప్తుకి రాకుండా పాలు తేలు ప్రవహించే దేశంలో నిలబడి ఉంటే ఈ ప్రజలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సేవకుని మాట విని ఉంటే ఈరోజు ఈ బాధ, ఈ నింద, అవమానం వచ్చేది కాదు కదా. అందుకని మోసే పలుమార్లు దేవుడు చెప్పిన దానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని 10వ వచనములో ఆయన చెప్పిన వంటి మాట ఏంటంటే, మొదటేమో నేను అక్కడికి వెళ్ళానయ్యా, వెళ్ళినా కూడా వాళ్ళు నా మాటను అసలు పొరపాటున నమ్మరు అని చెప్పేశాడు. చివరికి ఏమన్నాడండి? నా నోరు మందం, నా నాలుక మందం, ఏంటండి, నా కళ్ళు తిరుగుడు కళ్ళు, నా తల ఊగుతుంటుంది, నా చేతులు వణుకుతుంటాయి, నా కాళ్ళు సక్కంగా లేవు, వంకగా ఉన్నాయి. ఇవన్నీ సాకులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకళ్ళకి చెప్పాను, ఒరే పని చేయొచ్చు కదా అంటే ఆయన అంటాడు, పెడితే తింటాను కానీ మందిరంలో పని పొరపాటున చేయను అన్నాడు ఒక ఆయన. ఏంటండి, నువ్వు ఎంత పెట్టినా తింటా నేను, కానీ మందిరంలో పని మాత్రం పొరపాటున చేయను. ఎందుకని? మేము చేసే పని వేరు అన్నాడు. ఏంటా పని? ఈ పని చేయడంట, వేరే పని చేస్తాడంట. మరి ఏం చేస్తాడేమో, ఏమైనా చంపుతాడో ఏమో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొందరు మాట్లాడేదానికి అసలు అర్థపర్థాలే ఉండవండి. అందుకని మోసే విషయంలో ఇక్కడ చక్కగా ఆయన చెప్తున్న మాట ఏంటి?
ఇప్పుడు దాకా నీవు నాతో మాట్లాడావు నాయనా, మాట్లాడటానికి బాగానే ఉంది, కానీ నేను మాట నేర్పరిని, చెప్పండి, మాట నేర్పరిని కాను బాబు. నా మాటలు స్పష్టంగా ఉండదు. నత్తి పెదవులు గలవాడిని, నా నాలుక మందం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను అని ఎన్నో సాకులు చెప్పాడు మోసే. ఎన్ని సాకులు చెప్పినా తప్పించుకోగలిగాడా? చెప్పండి అయ్యా, ఏంది చెప్పరు? ఏంటి నెల్లూరు భాష చెప్పరేంటి? ప్రైజ్ ది లార్డ్. ఏంది అటు చూస్తున్నావు? ఏంది మాట్లాడవు? ఇక్కడ భాష అంతేనా? మాకు అన్నం తల్లి బాగా నేర్పించేది అనమాట, జానేసులి పాస్టర్ గారు వాళ్ళ అమ్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు కూడా అదే వచ్చేస్తుంది, చిన్న చిన్నగా, రాకూడదు అట్లా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోసే పలు విధాలుగా దేవునికి వ్యతిరేకంగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ తప్పించుకునే దానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐగుప్తుకు వెళ్ళటం మోసేకి తప్పిందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని ప్రయత్నాలు చేశాడు. నేను అంతటి వాడను కాను. ఏంటండి చెప్పండి, నేనేమి చేయవలేను అక్కడికి వెళ్ళి? నేను వెళ్ళిన ప్రయోజనం ఏముంది అక్కడ? చెప్పండి, నేనేం చేయవలేను అక్కడికి వెళ్ళి అంటాడు. ఆ తర్వాత ఏమంటున్నాడండి? వారు నా మాటలను పొరపాటున కూడా నమ్మరు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమంటున్నాడండి? నా నాలుక మందం, నా తోక అందం. చెప్పండి, మోసే ఎన్ని విధాలుగా దేవుని దగ్గర తప్పించుకునేదానికి ఎన్నో సాకులు చెప్పాడు. ఈరోజు ఇలాంటి సాకులు చెప్పి వారి కుటుంబాన్ని వారే కష్టాలు పాలు తెచ్చుకుంటున్నారు, సుఖం లేకుండా చేసుకుంటున్నారు, సంతోషం లేకుండా చేసుకుంటున్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని మాటలు ఇలా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరొకసారి చూడండి ఏమంటున్నాడు ఆయన. అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపు నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడను. నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానిగాను, చెవిటివానిగాను, దుష్టి గలవానిగాను, గుడ్డివానిగాను పుట్టించిన వాడు యెహోవానైన నేనే కదా. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఒరే, మూగవానికి పుట్టించింది నేనే, గుడ్డివానికి పుట్టించింది నేనే, కాళ్ళు వంకోడుగా పుట్టించింది నేనే. ఏంటండి? దేవుడే చెప్తున్నాడు కదా, ఇవన్నీ పుట్టించింది నేనేరా బాబు, నాకు నువ్వు చెప్తావేంటి? నువ్వు ముందు ఐగుప్తికి ఆదివారం మందిరానికి వెళ్ళరా అంటే ఇట్ట చూస్తాడు. సెల్ ఫోన్ ఇస్తే వస్తా, ల్యాప్టాప్ కొనిస్తే వస్తా, చీర కొనిస్తే వస్తా, ఏంటండి ప్యాంట్ షర్ట్ కొనిస్తే వస్తా మందిరాన్ని, లేకపోతే నేను రాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేనికో ఒక దానికి పెడతారు లింకు. నువ్వు దేనికి దానికి లింకు పెట్టినా నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే దేవునితో నీకు లింకు ఉంది. ఆ సంగతి మర్చిపోబాక. ఆ లింకులో నుండి నిన్ను ఎవడూ విడిపించజాలలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని మాట మణుగులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని నిందలు మోపినా, ఎంతమంది జీవితాలు నాశనం చేసినా, ఎంతమందిని నువ్వు మోసం చేసినా, దేవుని చేతుల్లో నుండి ఎవడు కూడా. మోసే తప్పించుకున్నాడా? మోసే తప్పించుకోలేకపోయాడు. ఐగుప్తికి వెళ్ళాల్సిందే, తప్పనిసరిగా మోసే ఐగుప్తికి వెళ్ళాల్సిందే. దేవుడు చెప్పిన పని చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు 10 గంటలకు వచ్చినా, 11 గంటలకు వచ్చినా, 12 గంటలకు వచ్చినా, 1 గంటకు వచ్చినా, అందరూ ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చినా తీర్పు దినమందు నువ్వు నిలబడాల్సిందే. తీర్పు దినమందు దేవుని ఎదుట నీవు నిలబడాల్సిందే. నీ పనికి జీతం దేవుని దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ పనికి జీతం ఎవరి దగ్గర ఉంటుందండి?
దేవుని దగ్గర ఉంటుంది. నీ పనికి జీతం దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు ఇస్తాడు. ఇక్కడ పాస్టర్ గారు ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ గారు నీ పనికి జీతం ఇవ్వడు, దేవుడు ఇస్తాడు. నువ్వు ఎంత అనుకున్నా ఏం చేసినా పొరపాటున కూడా తప్పించుకోవటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మండుచున్న పొదల నుండి మాట్లాడుతూనే ఉన్నాడు. మోసే ఆ పొద దగ్గర నుంచి బయటికి వెళ్ళట్లేదు, అక్కడి నుంచి బయటికి వెళ్ళట్లేదు, వెళ్ళటానికి అధికారం లేదు. దేవుడు చక్కగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మోసే చెప్పినవంటి విషయాలు ఏంటండి? ఆయన అంటున్నాడు, నా నాలుక మందం బాబు, నా నోరు మందం, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అని రకరకాలుగా చెప్తే దేవుడు చక్కగా చెప్పాడండి. 11వ వాక్యంలో ఏమని? మనిషికి నోరిచ్చింది నేను. దేనికి నోరిచ్చాడు దేవుడు? అబద్ధం ఆడమనే, మోసం చేయమనే, చాడీలు చెప్పమనే. చెప్పండి, అందరికి చెప్పుకునే దానికే నేను భక్తిపరులని. నువ్వు చెప్పుకోవటం కాదు, పక్కడికి తెలియాలి నీ భక్తి. నువ్వు ఎంత మంచిదానివో ఎంత మంచోడు ఉన్నది ఎవరికి తెలియాలి? నీ ఎదుట ఉన్నోడికి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూడండి, ఇంత దానికి అంత చేస్తారు, ఇంత దానికి అంత చేస్తారు. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందండి. సంఘాల్లో విశ్వాసులు ఏం చేసినా, ఎవరితో కూర్చున్నా, ఎవరితో లేచినా, వాడు ఏం చేసినా చెల్లుతుంది. సేవకులు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, దాన్ని ఏం చేస్తారు చెప్పండి? భూతద్దంలో పెట్టేస్తారు. దాన్ని భూతద్దంలో పెట్టి ప్రపంచానికి చూపించేదానికి చేస్తారు. వాడి జీవితాలు నాశనం అయిపోతాయి తప్ప వాడు బాగుపడ్డాడు నాకు తెలిసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం చక్కగా తెలియచేది. అందుకని దేవుడు అంటాడు, నీ నాలుక మందమైంది నాకు తెలుసు, నీ పెదవులు, నీ నోరు మందమైంది నాకు తెలుసు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలుసు, నువ్వు ముందు ఐగుప్తుకి వెళ్ళమంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట 4వ అధ్యాయం 13వ వాక్యం. 4వ అధ్యాయం 13వ వాక్యం. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానిని పంపుమనగా ఆయన మోసే మీద కోపపడి, లేవీడగు నీ అన్నైన ఆరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను వెరుగుదును. చప్పట్టు కొట్టి ప్రభుని మహింపరచుకుందాం. హల్లెలూయా. ఈ మధ్య నన్ను ఒక చోట పంచాయతీకి తీసుకెళ్ళారండి మనవాళ్ళే. కొంచెం మాట్లాడేది ఉంది, మీరు కూడా రండి మాకు చూడని తీసుకెళ్ళారు. మమ్మల్ని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి ఆ ఇంట్లో ఆడ మనిషి ఇట్టెత్తుకొని పరిగెత్తుంది. ఎత్తుటోడు మీద ఇట్ట 2 కాళ్ళు చూడు, ఇటు చూడండి, ఇటు పట్టుకుంది, ఇట్ట తొక్కుతాను నేను అంటుంది. ఇంకా నువ్వు తొక్కేదానికి నేను ఎందుకు ఇడా? ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని తీసుకెళ్ళటం ఎందుకు? నువ్వు తొక్కటం ఎందుకు? నువ్వు తొక్కుతుంటే మేము చూస్తూ కూర్చోవాలాడా? ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ఏం చేశాడంటే, పాస్టర్ గారు మీరు కూర్చోండి అన్నాడు, ఇటు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన చూసి నేను కూడా లేచి వెళ్ళిపోయాం. ఆయన బయటికి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేశాడు, అన్నా నేను ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఉన్నా, నువ్వు వచ్చి అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిసి ఆటో ఎక్కి వెళ్ళిపోయాం. వెళ్తా స్విచ్ ఆఫ్ చేసుకున్నాం ఫోను. ఎందుకు వచ్చింది? అవసరమైతే మమ్మల్ని కూడా దొక్కేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో భక్తి చూపిస్తారండి, ఇంటికాడ భక్తి ఉండదు. ఎదుటోడి దగ్గర భక్తి చూపించరు. ఇక్కడ మోసే చేసిన పని ఏంటి? ఎంత చెప్పినా మోసే మాట వినకపోవటం వలన దేవుడు ఏమంటున్నాడండి? సీరియస్గా మాట్లాడుతున్నాడు. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాడిని పంపించు, నేను మాత్రం పోను. ఏంటండి, ఇందాక చెప్పాను కదా, నువ్వు ఎంత పెడితే తింటాను కానీ నేను పని మాత్రం మందిరంలో. ఇంకెందుకు వచ్చినట్టు? నువ్వు తినటానికి వచ్చావా, పని చేయటానికి వచ్చావా? ప్రభు నమ్ముకుంది ఎందుకు? 11 గంటలకు రావటానికే, 12 గంటలకు రావటానికే? సమయం అనేది ఉండాలి కదండి.
ఒక టైం అనేది ఉంది కదా మనకు, ఆ సమయాన్ని ఆలోచించాలి కదా. ప్రైజ్ ద లార్డ్. మీరేమని అనుకోండి, అన్న మంచోడు కాదని అనుకుంటారో ఏమని అనుకోండి, మీరు టయానికి రాకపోతే మాత్రం ఒప్పుకునేది లేదు. కానీ 13వ వచనములో ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఏమని? మీ అన్నయ్యనా చెప్పండి, ఏమంటున్నాడండి 14వ వాక్యంలో? ఆయన మోసే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన ఆరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను వెదురుకొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏమంటున్నాడండి? నేను వెదురుకోవటానికి మీ అన్న వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనైతే వస్తున్నాడు, కానీ నేను వస్తున్నానని ఆయనకి ఎట్ట తెలుసు? అది కూడా అడుగుతాడు మోసే అవసరమైతే. ప్రభువా, నేను వెళ్ళను, అసలు పోనని అనుకుంటున్నాను కదా, నేను అక్కడికి వెళ్తానని నీతో చెప్పలేదు కదా, మా అన్న ఎందుకు వస్తున్నట్టు? ఏంటండి, నేనేమైనా వస్తానని చెప్పానా? వెళ్తానని చెప్పానా? మరి చెప్పలేదు కదా, మరి ఎందుకు ఆయన వస్తున్నాడు? అది కూడా అడుగుతాడేమో. అడగకుండా ఎందుకు ఉంటాడు? ఇప్పుడు అడగకుండా ఉంటారు వీళ్ళు, అయిపోయిన తర్వాత అడుగుతారు, ఎవరికి పంపించావు గుడ్ మార్నింగ్ అని. వాళ్ళు ఏమైనా మెసేజ్ పెట్టారు? నీకు అవసరమా ఇవన్నీ? చెప్పండి, నీకు అవసరమా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ పొయ్యిలో మంట ఆర్పుకోకుండా చూసుకో. ఎవడో పొయ్యిలో మంటతో నీకెందుకు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడైన యెహోవా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట కూడా చూద్దాం. మరొక మాట, నిర్గమకాండం 6వ అధ్యాయం 30వ వాక్యం ముగించుకుందాం. 6వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిలో పలికెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఏంటండి? ఇప్పుడు ఆయన మాట అర్థం కాకుండా అక్కడ బతికాడా? మోసే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ నుంచి దేవుని సన్నిధికి మండుచున్న పొద దగ్గరికి ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి వచ్చినాడే కదా. దేవుని సన్నిధికి రావటానికి సాకులు చెప్పకూడదు. ఎందుకు రాలేదన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాత్రి నేను ఒకసారి మీటింగ్కి వెళ్తే అక్కడ ఆనంద్ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. నేను ఆయన ఉన్నాడని అనుకోలే. రాత్రి ఎవరో అనుకున్నాను. ఆనంద్ పాస్టర్ గారు నెల్లూరు, ఆయన వాక్యం చెప్తుంటే వెళ్ళి కూర్చున్నాను. నేను కూర్చున్న తర్వాత ఒక ఉదాహరణ చెప్పాడు. పాస్టర్ గారు అడిగారంట, ఏమ్మా యాడికి మందిరానికి రాలేదు, ఏంటి సంగతి అని అంటే, అయ్యా నిన్న రాలేదు, కడుపు నొప్పి వచ్చింది, పండుకున్నాను అని చెప్పని పాస్టర్ గారితో చెప్పింది. ఈమె ఏం చేసిందంట, వాళ్ళ ఇంటి పక్కనే ఏదో సినిమా, ఏంటంటే ఒక సినిమా వేస్తుంటే సినిమా చూడటానికి ఆగిపోయింది. పాస్టర్ అడిగినప్పుడేమో నా కడుపు నొప్పి వచ్చిందని అనిందంట. పాస్టర్ గారికి ఏమో కడుపు నొప్పి వచ్చింది, అందుకని రాలేదు, పండుకున్నానని చెప్పింది. వాళ్ళ ఇంటి పక్కన ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు జరుగుతుంది కదా, ఏంటిది అది? ఈ మధ్య అంత జరిగింది కదా జాతర. ప్రైజ్ ద లార్డ్. దానికి సందర్భంగా ఒక సినిమా వేస్తుంటే సినిమా చూసుకుంటూ కూర్చుంది. ఆ తదుపరి ఒక మరుసటి వారానికి మళ్ళీ మందిరానికి వచ్చిందంట. వచ్చిన తర్వాత ఆరాధన టైంలో భయంకరంగా కేకలు పెట్టి ఏడుస్తుందంట. ఏమైంది, ఏంటి సంగతి అంటే కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు కాదు, కడుపు నొప్పి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆ రోజేమో పాస్టర్ గారికి అబద్ధం చెప్పి సినిమాలు చూసింది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏమొచ్చిందండి? అప్పుడు చెప్పిందంట, పాస్టర్ గారు ఆ రోజేమో మా ఇంటి పక్కన
ఒక సినిమా వేస్తుంటే సినిమా చూడటానికి కానీ ఉండిపోయాను, నీకేం కడుపు నొప్పి వచ్చింది చెప్పాను. ఆ రోజు కడుపు నొప్పి ఏం రాలేదు గారు, రాలేదండి, ఇప్పుడు వచ్చింది నిజంగా కడుపు నొప్పి వచ్చిందని అంట. ప్రైజ్ ది లార్డ్. అబద్ధము ఎప్పుడు నిజమైంది? అది చెప్పండి, అబద్ధం ఎప్పుడు నిజమైంది? ఏదో ఒక రోజున అబద్ధము అది నిజంగానే మార్చబడుతుంది. నువ్వు అనుకున్నది ఏదో ఒక రోజున నీ ఇంట్లో జరిగి తీరుతుంది. అది ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులే కదా, మన అబద్ధం చెప్తే ఏమైంది అని అనుకున్నాం అనుకో, అది ఏదో ఒక రోజున నీకు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేని మీద అబద్ధం చెప్పావో అది నీ ఇంట్లో, నీ ఒంట్లో తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా మోసే ఏమంటున్నాడండి, నాకు నాలుక మందం ఏంటండి మాట్లాడలేను, నా వల్ల కాదంటే చక్కగా సమాధానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 6:12 చూడండి ఒకసారి. 6:12. అప్పుడు మోసే, అక్కడ కూడా అదే మాట ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడు ఆయన, నా మాటను వినలేదు, నా మాట మాంద్యం గలవాడు నగు, నా మాట ఫరో ఎట్లు ఇనేనని యెహోవా సన్నిధిని పలికాను. ప్రైజ్. ఎన్నో విషయాలు తన జీవితంలో మోసే ఎన్నో మాటలు సాకులు చెప్పి తప్పించుకునే దానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ తప్పించుకోవటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మోసే చెప్పినటువంటి 7 సాకులు చెప్పండి. మొదటిది ఏంటిది? నేను ఎంతటి వాడను కానన్నాడు. రెండోది, నేను ఏమి చెప్పవలెను. మూడోది, వారు నన్ను నమ్మరు, నా మాటను వినరు. నాలుగోది, నా మాట నేర్పరి కాను. తర్వాత ఎన్నోది? ఐదోది, నీవు పంపదలిచిన వారిని పంపమన్నాడు. ఆ తర్వాత ఆరోది ఏంటి? నేను మాట మాంద్యము గలవాడను. తర్వాత 7వది ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలు నా మాటను అసలు వినలేదు, వినరు కూడా. మోసే దేవుని సన్నిధిలో ఇన్ని విషయాలు మాట్లాడాడండి. ఎక్కడ? ఆ మండుచున్న పొద దగ్గర కూర్చొని. ప్రైజ్ ది లార్డ్. ఆ మండుచున్న పొద దగ్గర కూర్చొని ఇన్ని సాకులు చెప్పాడు. ఎన్ని సాకులు చెప్పినా దేవుడు అతన్ని విడిచిపెట్టాడా? చెప్పండి, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎక్కడికి పంపించాడు? తిరిగి మరలా ఐగుప్తుకి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా రేపు నువ్వు వెళ్ళవలసిన చోటికి పంపిస్తాడు. నరకం అయితే నరకము, పరలోకం అయితే పరలోకం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా ఈ లోకములో సేవకుని, భర్తను, భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రులను సాకులు చెప్పి ఎన్నిసార్లు నువ్వు మోసం చేసినా తప్పించుకునే దానికి వీలు లేదు. మోసే ఇన్ని సాకులు చెప్పినా కూడా దేవుడు అతన్ని వదిలిపెట్టాడండి, ఫరో దగ్గరికి పంపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మోసే ద్వారా బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, మాయ మాటలు చెప్పినా, నీ మోసపూరితమైనటువంటి స్థితిలో నుండి వాక్యము ద్వారా దేవుని సేవకుడు నేను బయటికి నడిపించగలడు. ప్రైజ్ ది లార్డ్. విన్న ప్రతి మాటలు ఏం చేయాలంటే మీ హృదయంలో వాటిని భద్రపరుచుకొని వాక్యానుసారంగా మనం నడిపించబడాలి. ఈ మాటలు విన్న ప్రతి వాడు గమనించాలి, మోసేను విడిచిపెట్టని దేవుడు మనల్ని కూడా, చెప్పండి, మనల్ని కూడా ఎప్పటికీ దేవుడు విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని 2 మార్గాలు. ఒకటి పరలోకం, రెండోది నరకం. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. పరలోకం కావాలా, నరకం కావాలా? సమయానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని నీ కుటుంబాన్ని బాగు చేసుకుంటావా, లేక మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటారో మీ ఇష్టం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. గడిచిన వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంటికి రెప్పవలే కాపాడినందుకు స్తోత్రాలు నాయనా. మరలా ఈ పునరుద్ధాన దినమందు మమ్మల్ందరినీ నీ సన్నిధిలో సమకూర్చి
మనసారా నేను స్తుతించి మహిమపరిచి ఆరాధన చేయడానికి మాకిచ్చిన సమయమును బట్టి స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఆరాధన అంతట్లో తోడుండి పాటల ద్వారాను సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. సావుకులను మీరు నిలవబెట్టి వాడుకున్నందుకు స్తోత్రాలు. చక్కటి ఆరోగ్యమును కృపను సమృద్ధిగా దయచేసి ఇంకనూ సంగమనకు కావలసిన అయ్యా నీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన ఉపదేశముల చేత నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.